హాయ్ అండి అందరికీ. ఈరోజు వీడియోలో జర్జెట్ ప్లాంట్ కేర్ గురించి ఎలా ప్రాపగేషన్ చేసుకోవాలి అనేది చూపిస్తానండి. వీడియో అయితే కంప్లీట్గా చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. అయితే జర్జెట్ ప్లాంట్ని నేను చిన్న స్టెమ్ అయితే తెచ్చుకొని పెట్టుకున్నాను. చాలా ఎక్కువగా ప్రాపగేట్ చేసుకోవచ్చండి ఈ మొక్కతో. అయితే ఒక్క ప్లాంట్ పెట్టుకుంటే ఇలా మొత్తం పక్కన పిలకలు వస్తూ ఉంటాయి అన్నమాట. దీన్ని అయితే వాటర్ ప్రాపగేషన్ చేసుకోవచ్చు, అలాగే స్టెమ్ కట్ చేసి మట్టిలో కూడా పెట్టుకోవచ్చు అనమాట. అయితే లీఫ్తో కూడా ప్రాపగేషన్ చేసుకోవచ్చు అండి దీన్ని. ఇది చూసారా, నేను 50 రూపీస్ నర్సరీ పాట్లో పెట్టాను. ఇవన్నీ కట్ చేసి ఇచ్చినవండి, ఎవరో ఒకరికి కట్ చేసి ఇస్తూ ఉంటాను అనమాట. ఇలా కట్ చేసినా కూడా మనకి పక్క నుంచి వచ్చేస్తూ ఉంటాయి. అయితే వీటికి ఏ ఫెర్టిలైజర్స్ కూడా అవసరం లేదండి, మంచిగా పెరుగుతాయి. అయితే ఒక్క స్టెమ్ పెట్టుకున్నా కూడా మనకి పాట్లో మంచి హెల్తీగా పక్కనైతే వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. అయితే ఇలా హెల్తీగా ఉన్న లీవ్స్ తీసుకొని మనం మట్టిలో పెట్టుకుంటే మంచిగా మళ్ళీ మనకి రూట్స్ అయితే ఫామ్ అయిపోతాయి. చిన్న దుంపలాగా వచ్చేస్తుందండి వీటికి. వాటి నుంచి మనం పక్కన రూట్స్ వచ్చేసి వాటి నుంచి మనకైతే పిలకలు అయితే స్టార్ట్ అయిపోతాయి అన్నమాట. అయితే వీటిని మనం వాటర్లో కూడా ప్రాపగేషన్ చేసుకున్నా కానీ మనకి వేర్లు వచ్చేస్తాయండి. ఇది పాట్లో నేను చిన్న స్టెమ్ పెట్టానండి. ఇది వాటర్ బాటిల్. ఇది సమ్మర్లో చనిపోయింది అని వదిలేసాను అనమాట. అయితే మళ్ళీ వర్షం పడేసరికి చూడండి మంచిగా పెరిగిపోయినాయి. 2 మంత్స్ నుంచి గ్రోతేనండి ఇదంతా కూడాను. అయితే వాటర్ బాటిల్ కూడా మంచి గట్టిగా ఉంటాయండి. మనం పాట్స్ పెట్టుకోవడానికి, మొక్కలు పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి అన్నమాట. ఇది స్టెమ్ నేను వాటర్లో ప్రాపగేట్ చేశాను. చూడండి ఎంత హెల్తీగా పెరిగిందో. ఇలా చూసారా, ఇలా బల్బ్స్ దుంపల్లాగా వచ్చేస్తాయండి. దాని నుంచి వేర్లు వస్తాయి. ఆ వేరు నుంచి పక్క నుంచి మళ్ళీ మనకి పిలకలు వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. వాటర్లో కూడా మనం ఈజీగా పెట్టుకోవచ్చు. ఇది ఇండోర్లో అయినా అవుట్డోర్లో అయినా మంచిగా హెల్తీగా పెరిగే మొక్క అండి. అయితే దీనికి వాటర్ అయితే చూసుకొని ఇచ్చుకోవాలి, లేదంటే దుంపలు ఉంటాయి కదా కింద, అవి కుళ్ళిపోయి మొక్క అయితే చనిపోతూ ఉంటుందన్నమాట. ఈ లీవ్స్ని మనం ఎప్పటికప్పుడు కట్ చేసుకొని మళ్ళీ మనం ప్రాపగేషన్కి పెట్టుకోవచ్చు. ఒక కుండీలో మొక్కని మనం ఇంకొక 10 కుండీల్లాగా చేసుకోవచ్చండి. ఇవైతే చాలా హెల్తీగా పెరిగే మొక్క అనమాట. మనం ఈజీగా పెంచుకోవచ్చు. ఇలా కటింగ్స్ తీసుకొని నేను వాటర్లో ప్రాపగేషన్కి పెట్టి మళ్ళీ నేను పాట్లో అయితే పెట్టుకుంటూ ఉంటాను. అలాగే ఎవరన్నా అడిగినప్పుడు నేను అవి ఇస్తూ ఉంటాను అనమాట. ఇలా ఫ్లవరింగ్ లాగా వస్తుందండి. దీనివల్ల యూజ్ అయితే ఏముండదు, నేను దీన్ని తీసేసాను. అలాగే లీవ్స్, ఎండిపోయిన లీవ్స్ అయితే ఎప్పటికప్పుడు తీసేసుకుంటూ ఉండాలన్నమాట. ఇలా స్టెమ్స్ మనం కట్ చేసుకున్నప్పుడు కింద ఉన్న లీవ్స్ తీసేసి మనం వాటర్లో అయినా పెట్టుకోవచ్చు అండి, లేదంటే మట్టిలో కూడా పెట్టుకోవచ్చు. మట్టిలో పెట్టుకుంటే మనకి 40 డేస్ అలా పడుతుంది అనమాట, కొంచెం చిగుర్లు వచ్చి స్టార్ట్ అవ్వడానికి. అయితే వాటర్లో పెట్టుకుంటే కొంచెం త్వరగా రూట్స్ వస్తాయి. అలా రూట్స్ వచ్చినప్పుడు మనం తీసి మళ్ళీ మనం మట్టిలో పెట్టుకోవచ్చు. అలా ఈజీగా గ్రోత్ అవుతాయండి. ఈ మొక్కలకి మనం పైన మట్టి ఉంటుంది కదా లీవ్స్కి, ఆ లీవ్స్కి ఎప్పటికప్పుడు మనం వాటర్ స్ప్రే కానీ లేదంటే ట్యాప్ కింద పెట్టి చక్కగా మనం ఫోర్స్గా వాటర్ అయితే పట్టేసుకోవాలన్నమాట. అలా పట్టుకుంటే దాని మీద లీవ్స్ మీద ఉన్న దుమ్మంతా కూడా పోతుంది. ఇది మంచి ఆక్సిజన్ ప్లాంట్ అండి. నాసా క్లియర్ చేసిందనమాట ఎయిర్ ప్యూరిఫైర్ ప్లాంట్ అని మనకి ఇది సర్టిఫికేట్ ఇచ్చిందనమాట. అలాగే ఈ లీవ్స్ని కూడా మనం ఇలా మట్టిలో గుచ్చేసుకుంటే మనకి మంచిగా రూట్స్ వచ్చేస్తాయండి. ఇది నేను అరేకపం విత్తనాలు పెట్టాను కదా, అవి ఇంకా రాలేదండి, దానిలోనే పక్కకు పెడుతున్నాను. అవైతే మధ్యలో వేసాను కదా, ఇవైతే పక్కకు పెట్టాను అనమాట. వీటికి రూట్స్ వచ్చాక అయితే నేను వీడియో చూపిస్తాను. ఈ వీడియో కనుక నచ్చితే మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ వాచింగ్.